హలో ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం అందరి దగ్గర నుంచి కొంచెం అలసటగా ఉంది, లేకపోతే హెడేక్ వస్తుంది, లేకపోతే ఫ్యాటిగ్ ఉంది, ఇవాళ అసలు నాకు ఏం చేయాలనిపించట్లేదు, టైర్డ్నెస్ ఉంది, ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నాం. బట్ వీటన్నిటికి రీజన్స్ మనకు కూడా తెలియదు. సో ఈ రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి ఒక రీజన్ ఉంది. అంటే ప్రతి దానికి ప్రతి పెయిన్కి కానివ్వండి, ప్రతి హెడేక్కి కానివ్వండి, ఇంటర్నల్గా ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటో ఈరోజు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈరోజు మనం అనంత రీహాబ్ డాక్టర్ అనుష పెయిన్ మేనేజ్మెంట్ ఫిజిషియన్ దగ్గర ఉన్నాము. అలానే మనతో పాటు సీనియర్ డైటీషియన్ రాజేశ్వరి గారు కూడా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరిని అడిగి ఇవన్నీ ఎందుకు వస్తుంది, దీనికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. హలో డాక్టర్. హలో అండి. హాయ్ రాజేశ్వరి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అన్నట్టే నేను ఇంతకు ముందు ఇంట్రొడక్షన్లో మనం కూడా చెప్పాం కదా, ఎవరిని అడిగినా కానీ అంటే అది ఐటీ పీపులా, బీపీఓసా, ఎవరైనా కానీ టైర్డ్నెస్ ఉందంటారు, ఫ్యాటిగ్ అంటారు, ఇక్కడ నొప్పి అంటారు, అక్కడ నొప్పి అంటారు. ఇంటర్నల్గా అసలు వాట్ ఈస్ ద రీజన్ మీరు చెప్తారా? ఇప్పుడు చూస్తుంటే చాలా మందికి మోస్ట్ ఆఫ్ దెమ్ పీపుల్ ఆర్ విత్ వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు ద సన్లైట్. సో సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు. సో అవ్వకపోవటం వల్ల కొన్ని డెఫిషియన్సీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇప్పుడు మేము చూస్తున్న కేసెస్లో 70% డ్యూ టు విత్ వైటమిన్ డి డెఫిషియన్సీ అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ అండి. సో ఆ రీజన్స్ వల్ల మోస్ట్లీ ఈ సిమ్టమ్స్ అనేవి మనం చూడొచ్చు. ఫెటిక్ కానీ, లేదంటే మార్నింగ్ సిక్నెస్ కానీ, లేదు అంటే మజిల్ స్పాస్టిసిటీ అంటే కండరాలన్నీ టైట్గా అవ్వటం, పెయిన్ రావటం. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళలో. సో ఇవన్నీ వైటమిన్ డి డెఫిషియన్సీ రావడం, అండ్ దానికి రీజన్ ఏంటంటే మనం సన్లైట్కి ఎక్స్పోజ్ కాకపోవడం అంటారు కదా. సో దానికి ఏంటి, ఏమన్నా ఏజ్ రిలేటెడ్ ఉన్నాయా? అంటే ఈ ఏజ్లో వాళ్ళకే వస్తుంది అట్లా ఏమైనా ఉందా అండి? అలా ఏం లేదు అండి. బై బర్త్ నుంచి, అంటే ఎప్పుడైతే చిన్నపిల్లలు పుడతారో అప్పటి నుంచి అండ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అప్పటి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఫుడ్లో చూస్తే కనుక వైటమిన్ డి సోర్సెస్ అనేవి తక్కువగా తీసుకోవటం, ల్యాక్ ఆఫ్ వైటమిన్ డి సోర్సెస్ అనమాట డైట్లో. సో ఆ డైటరీ సోర్సెస్ అనేది మనము ఇంక్లూడ్ చేసుకుంటే సో ఆ డెఫిషియన్సీస్ అన్ని మనం తగ్గించుకోవచ్చు. సో డైటరీ సోర్సెస్కి మనం వెళ్ళి మాట్లాడే ముందు కంటే ఇప్పుడు సన్లైట్కి మీరు ఎక్స్పోజ్ అవ్వాలి అని అంటున్నారు కదా. సో సన్లైట్లోనే ఉంటాం మనం, ఆల్రెడీ మనం అదే కంట్రీలో ఉన్నాం కదా. బట్ ఏ టైం ఏమన్నా ఉందా? అంటే 11, 12, మార్నింగా, ఎలాగా? మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతే 11 o'clock వరకు ఉన్న ఏదైతే సన్ ఎక్స్పోజ్ అవుతామో ఆ టైంలో అట్లీస్ట్ 15 minutes వరకు మనం ఎక్స్పోజ్ అయితే మినిమం రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతుంది. మ్యాక్సిమం రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే డైటరీ సోర్సెస్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ అదర్ సోర్స్ వచ్చేసి అదర్ కాస్ వచ్చి మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ లోషన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో ఆ లోషన్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్గా సన్లైట్ అనేది మనకి ఎక్స్పోజ్ అవ్వదు. సో అప్పుడు మనకి అబ్జార్ప్షన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది మన డైట్లో. మనం డైటరీ సోర్సెస్ తీసుకున్నా కానీ ఎప్పుడైతే మనం లోషన్స్ అవన్నీ అప్లై చేస్తామో సో అవనేది అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల కూడా చాలా మందికి డి సోర్సెస్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం డైట్లో కొన్ని మాడిఫై చేసుకోవడం వల్ల అవి ఓవర్కమ్ చేయొచ్చు కదా. మనం డైట్ గురించి మాట్లాడుకునే ముందు డాక్టర్ అనుష, మీరు పెయిన్ అంటున్నారు కదా, ఇప్పుడు మజిల్ క్రాంప్స్ కానీ ఇట్లాంటివన్నీ అని అంటున్నారు కదా. సో అది వైటమిన్ డి వల్ల వచ్చింది అని ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ యూ విల్ ఫైండ్ అవుట్ దాన్ని? సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ మామూలుగా ఈ మధ్య మన కంట్రీ సన్లైట్ ఎక్స్పోజర్లో ఇంతకుముందు బాగుండేది. ఇప్పుడు అందరు కూడా ఏసీలో పనిచేయడము, చిన్న ఏజ్ నుంచి, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకోండి, లేకపోతే ఎనీ బ్యాంక్ ఎంప్లాయీస్, ఎవరైనా కానీ ఎక్కువ శాతం ఇండోర్ పనిచేయడం అలాగా అయ్యే వరకు ఎనీ ఏజ్ గ్రూప్ యూజువల్గా జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, హెడేక్స్, స్లీప్ తక్కువ ఉన్నవాళ్ళు, కాన్స్టెంట్గా మసిల్ క్రాంప్స్ వచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం ఒక జోనల్ కేటగిరీలో వేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు యంగ్ మేల్ వచ్చారు, 40 years అయినా కూడా అది జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారు, ఇంతకుముందు ఒక 5 days కోర్స్ అలా తీసుకున్నామండి, అయినా కూడా కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ వస్తుంది,
ఎర్గోనామిక్ పోస్టర్ కరెక్షన్ చేసాం, ఫిజియోథెరపీ కూడా అడ్వైస్ చేసాం, ఓకే అయినా కూడా ఉంది. మసిల్ క్రాంప్ ఉంది, ఒక దగ్గర మసిల్ క్యాచ్ అంటాం కదా, అది కంటిన్యూస్ గా నా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఉంది, ఏం చేస్తే బెటర్ ఇది అన్నట్టు హీ వాజ్ సీకింగ్ ఫర్ అడ్వైస్. సో అప్పుడు అనంత రీహాబ్కి వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబుల్ గా వి సీ ఆల్ ద డయాగ్నోసిస్ అనేది అన్ని విధాలుగా ఆలోచించి మేము ఒక వైటమిన్ ప్యానెల్ సజెస్ట్ చేసాం. సజెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఫస్ట్ మనకి వైటమిన్ B12, వైటమిన్ D, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. సో దాంట్లో వైటమిన్ D డెఫిషియన్సీ సివియర్ గా ఉంది ఆయనకి. అది వచ్చినప్పుడు వైటమిన్ D డెఫిషియన్సీస్ కరెక్షన్ అనేది డాక్టర్ రాజేశ్వరి గారు షీ హాస్ బీన్ టేకింగ్ కేర్, అండ్ దాని సప్లిమెంట్స్ కానీ అండ్ ఇప్పుడు వరకు చెప్పిన అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో హీ వాస్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్. వైటమిన్ D డెఫిషియన్సీస్ కరెక్షన్ అయిన తర్వాత అట్లీస్ట్ మనకి ఒక 1 month లో చేంజెస్ వస్తాయి. కొంచెం మనకి యాంగ్జైటీ తగ్గుతుంది, స్లీప్ ప్యాటర్న్స్ బెటర్ అవుతాయి, అండ్ ఏదైతే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయో, ఫెటిగ్, టైర్డ్నెస్, ఈవినింగ్ కాగానే ఆ టైర్డ్నెస్ అని ఫీల్ అవుతారు కదా, అది కూడా కరెక్షన్ అవుతుంది. కానీ ఈ మసిల్ క్యాచ్ అనేది సివియారిటీ డిపెండెంట్ ఉంటుంది. మరీ ఎక్కువ సివియర్ ఉంటే ఆ కరెక్షన్ అనేది యూజువల్గా ఫిజియోథెరపీ అండ్ కొన్ని లేజర్ థెరపీస్ ఉంటాయి, ఆ వేడిది పెడతారనమాట, అలాంటి అప్లికేషన్స్ చేయొచ్చు. అయినా కూడా తగ్గట్లేదు అంటే దెన్ నా రోల్ వచ్చేసి అల్ట్రాసౌండ్ గైడెన్స్ చూస్తాం. ఎక్కడైతే ఈ మసిల్ టైట్నెస్ ఉందో, అంటే యూజువల్గా మన బాడీలో రిలాక్స్ అవుతాయి మసిల్స్, మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైట్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవుతాయి. కానీ కాన్స్టెంట్గా అలాగే టైట్గా అయ్యి పట్టుకొని ఉంటే అది దట్ కాజెస్ అ పెయిన్. సో ఆ ఏరియాలో మేము కొన్ని మెడికేషన్స్ ఇంజెక్ట్ చేస్తాం, అది ఇంజెక్ట్ చేసిన తర్వాత అది రిలాక్స్ అయిపోతుంది. సో రాజేశ్వరి గారు, ఇప్పుడు తను డాక్టర్ అనుష చెప్పారు పెయిన్ మేనేజ్మెంట్ గురించి, మీరు ఇందాక డైట్ సోర్సెస్ గురించి అంటున్నారు కదా. సో మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, ఈ 3 సంథింగ్ ఏదో వాళ్ళ రిలేటెడ్ వెజిటేరియన్, నాన్ వెజ్ ఏదో తింటారు. ఇవేనా లేకపోతే ఇంకేదైనా యాడ్ చేయాలా, లేకపోతే దానిలోనే ఇంకేమైనా యాడ్ చేయాలా? ఇంకా యాడ్ చేయాలండి. మన డైట్ ప్యాటర్న్ అంటే బ్యాలెన్స్డ్ డైట్లో ఉండేది నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంటే అవే కాదు, మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. మైక్రో న్యూట్రియంట్స్, ఓకే. ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ ఏంటంటే విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. మన బ్రేక్ఫాస్ట్ లో జనరల్ గా ఏం తింటారు, మన హరీ టైంలో ఓన్లీ 1 ఇడ్లీ తింటారు, 1 ఇడ్లీ తింటారు, లేదంటే 2 దోశ తిని వెళ్ళిపోతారు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ లాంగర్ పీరియడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆ లాంగర్ పీరియడ్ లో కూడా ఓన్లీ హరీలో జస్ట్ లిమిటెడ్ అమౌంట్ లో రైస్ అండ్ కర్రీ మోస్ట్లీ అక్కడ వరకే తీసుకుంటారు. అండ్ నైట్ వచ్చి అగైన్ డిన్నర్ తింటారు, ఇంకా అంతకన్నా ఎక్కువ మోస్ట్లీ ఎవరు తీసుకోరు. సో అది కాకుండా ఇన్ బిట్వీన్ ఏమన్నా తీసుకోవాలి, లైక్ నట్స్ కానీ, సీడ్స్ కానీ. నట్స్లో మనకి ఇవి కూడా తీసుకోవచ్చు, పీనట్స్ కానీ, లేదు అంటే కనుక ఆల్మండ్స్ కానీ, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి, పంకిన్ సీడ్స్ ఉంటాయి. వీటన్నిటిలో ది బెస్ట్ వైటమిన్ D అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ది బెస్ట్ వైటమిన్ D ఎందులో అవైలబుల్ ఉంటుంది? మోస్ట్లీ పీనట్స్ లో ఉంటుంది అండి. డైలీ 1 ఫిస్ట్ ఆఫ్ హ్యాండ్ పీనట్స్ ని మనం సోక్ చేసి, రోస్ట్ ఆర్ బాయిల్డ్ ఆర్ సోక్ చేసి తీసుకుంటే చాలు, గుడ్ అమౌంట్ ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతుంది. సో నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ తీసుకుంటాం, మార్నింగ్ తీసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హై బయలాజికల్ వాల్యూ ఉన్న బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, డైలీ 1 ఎగ్ తీసుకోవచ్చు. ఎగ్ లో కూడా ఎగ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఎగ్ తినని వాళ్ళ పరిస్థితి అంటే మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ కానీ, ఆర్ ఎల్స్ కర్డ్ కానీ, ఆర్ ఎల్స్ లస్సీ ఫార్మ్ అలా. అండ్ పన్నీర్, సోయా పన్నీర్ వస్తుంది, నార్మల్ పన్నీర్ వస్తుంది. అండ్ ఆ సోర్సెస్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటే, డైరీ తీసుకొని వాళ్ళు ఉన్నారు అనుకోండి, సోయా అంటే ఐ మీన్ సోయా పన్నీర్ అంటే టోఫు, ఓకే. మరి డైరీ ఫ్రీ ఉండేవాళ్ళు, ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెంట్ పీపుల్ చాలా మంది మీరే చూసే ఉంటారు, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? సో మనకి సోయా ప్రొడక్ట్స్ ఉంటాయండి, సోయా చంక్స్ కానీ, లేదు అంటే బాయిల్డ్ చెన్నా కానీ, లేదు అంటే రాజ్మా, గ్రీన్ పీస్, ఎనీ టైప్స్ ఆఫ్ పల్సెస్ మనం ఇంక్లూడ్ చేసుకున్నా కూడా డైలీ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతుంది. బట్ ఆ రీచ్ అయ్యే క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాం, ఎన్ని సర్వింగ్స్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓన్లీ బ్రేక్ఫాస్ట్లో కొంచెం చట్నీ తిన్నాము అంటే కాదు, లేదు లంచ్లో ఓన్లీ జస్ట్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ దాల్ తీసుకున్నాం అనే కాదు, 30 grams ఆఫ్ రిక్వైర్మెంట్ లంచ్లో అండ్ 30 grams ఆఫ్ రిక్వైర్మెంట్ డిన్నర్లో
అట్లా మినిమం 60 grams ఆఫ్ రిక్వైర్మెంట్ రీచ్ అవుతేనే ఆ డైలీ రిక్వైర్మెంట్ అనేది రీచ్ అవుతుంది. You mean 60 grams of legumes and Pulses. pulses and nuts, seeds Nuts and we need to take every day. ఎవ్రీడే అంతే. ఇది ఓన్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండే వాళ్ళేనా, లేకపోతే నార్మల్ గా హెల్దీగా ఉండే వాళ్ళు కూడా హెల్దీ తీసుకోవాలి? ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే డెఫిషియన్సీకి వెళ్లకుండా ఉంటారు. అచ్చా. అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే మనం ఎనీవే ఫిష్ డైలీ డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే కూడా సజెస్ట్ చేయొచ్చు. లైక్ 100 grams ఆఫ్ ఫిష్ మీరు డైలీ తీసుకుంటే యూ విల్ గెట్ 20 grams ఆఫ్ ప్రోటీన్, అలాంగ్ విత్ దట్ వైటమిన్ డి అండ్ అదర్ వైటమిన్స్ మినరల్స్ కూడా యాడ్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇంకా ఫిష్ డైలీ తినలేరు కాబట్టి అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదు అంటే వీక్లీ ట్వైస్ చికెన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లీన్ మీట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ బోన్ సూప్స్ ఉంటాయి, బోన్ సూప్ కూడా ప్రిపేర్ చేసి వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. అట్లా తీసుకున్నా కూడా రిక్వైర్మెంట్ అనేది రీచ్ అయ్యి డెఫిషియన్సీకి వెళ్ళకుండా ఉంటాము. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇవన్నీ వెజ్ నాన్ వెజ్ డైరీ ఫ్రీ ఉండే వాళ్ళు వీళ్ళందరూ మనకు తెలిసిందే. కొత్త కొత్త డైట్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య, మీరు వినే ఉంటారు, జ్యూసేరియన్ అని, మళ్ళీ వాళ్ళేంటి రా వెజిటబుల్స్ అని. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అసలు అలా ఉండడం కరెక్టేనా? ఈ వైటమిన్ డికి వీళ్ళు తీసుకునే ఈ డైట్ కి ఏమన్నా అంటే ఏమన్నా అవుతుందా? వాళ్ళకి తీసుకోవచ్చా, తీసుకోకూడదా? మోస్ట్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ వెయిట్ రిడక్షన్ అండి. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గోయింగ్ విత్ ద వెజిటేరియన్ సాలడ్స్ కానీ అవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ డైట్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు తీసుకునే ప్యాటర్న్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి, అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండాలి. పోర్షన్ సైజ్ తగ్గించుకొని మనకి రిక్వైర్మెంట్స్ రీచ్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. న్యూట్రియంట్స్ అన్నీ తీసుకునే మీల్లో రీచ్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకుంటే డెఫినెట్లీ నాట్ ఓన్లీ వైటమిన్ డి, ఇంకా అదర్ డెఫిషియన్సీస్ కూడా. మోస్ట్లీ ఇప్పుడు అయాన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది, సో అది కూడా మేబీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో డాక్టర్ నష, ఫైనల్గా అంటే అనంత రీహాబ్లో ఇప్పుడు మన డాక్టర్ రాజశ్రీ గారు చెప్పారు డైట్ దీని గురించి అనేసి. సో ఎవరైనా సరే డైట్కి సంబంధించి రావచ్చా? లేదు అని అంటే పర్టికులర్ B12 ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, మెగ్నీషియం, ఐరన్ ఆర్ వైటమిన్ డి, ఇవేనా డైట్ కి సంబంధించింది? డాక్టర్ రాజేశ్వరి గారు అనంత రీహాబ్లో షీఈస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అటు మామూలుగా డైటీషియన్ గురించి వచ్చే వాళ్ళు ఉంటారు, దట్ మేబీ బికాస్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ కావచ్చు, లేకపోతే ఈ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కావచ్చు. కొంతమంది మా దగ్గర వచ్చిన పేషెంట్స్ స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు, పోస్ట్ సర్జరీ వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా తొందరగా రికవరీ, ఇమ్యూనిటీ పెరగడానికి ఇవన్నీ కూడా ఆలోచించి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళలో కొంతమంది షుగర్ ఉండొచ్చు, కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. అవన్నీ ఆవిడ స్టడీ చేసి పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ ఇచ్చి తొందరగా హీల్ అయ్యి వాళ్ళకి ఏదైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ కవర్ అయ్యేలాగా షీ ప్లేస్ అన్ వెరీ వెరీ వైటల్ రోల్ అండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ చాలా మందికి అంటే పోస్ట్ సర్జరీస్ కావచ్చు, లేకపోతే స్ట్రోక్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే జనరల్ ఒక పర్సన్ జనరల్గా మనకి యంగ్స్టర్స్ కమ్ ఇన్ టైర్డ్నెస్తో కావచ్చు, వాళ్ళ దాంట్లో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి, సోడియం ఇది కరెక్షన్స్, అవన్నీ కూడా మనకి కాంప్లికేషన్స్ రాకుండా వీల్ ఏబుల్ టు కరెక్ట్ విత్ ద డైట్. సో కాంప్లికేషన్స్ అసలు రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి తను డైట్ కంప్లీట్ గా వాళ్ళకి కరెక్షన్ చేసి చెప్తాను. సో షీ విల్ బి కాంప్లిమెంటింగ్ వెరీ మచ్. క్రానిక్ పెయిన్స్ లో కూడా డైట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ప్రతి పేషెంట్ వచ్చే ప్రతి పేషెంట్కి, అది క్యాన్సర్ పేషెంట్స్ అనుకోండి, స్పెసిఫికల్గా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో రేడియేషన్ అంటారు, కీమోథెరపీస్ అంటారు, చాలా చాలా వెయిట్ లాస్ అవుతుంది, అన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళలో క్యాన్సర్ పెయిన్స్తో పాటు డైట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. అండ్ డాక్టర్, ఐ మీన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. ఆటిజం కిడ్స్ ఉన్నారు కదా, ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను. నేను ఆటిజం కిడ్ కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మీకు తెలుసు వాళ్ళ డైట్ చాలా స్పెషల్ గా ఉంటుందని, సో వాళ్ళకి కొంచెం డైట్ చెప్పగలుగుతారా? ఆటిజంలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే హైపర్ యాక్టివ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి, అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. కొన్ని కేసెస్ ఏంటంటే ద క్వాంటిటీ ఆఫ్ సర్వింగ్ అనేది
ఎక్కువ తీసుకునే హ్యాబిట్ ఉంటుంది ఆటిజం ఉన్న వాళ్ళకి. కొంతమందికి అస్సలు తీసుకోలేరు, అసలు ఫుడ్ చూస్తేనే వాళ్ళు వెళ్ళిపోతారు. సో మనం ఐడెంటిఫై చేయాలి వాళ్ళు ఎలా ఫుడ్ తీసుకుంటున్నారు అనేది. ఇన్ కేస్ ల్యాకింగ్ అవుతుంది అనిపిస్తే కనుక, ఇన్ కేస్ డెఫిషియన్సీ ఉంది అనుకుంటే కనుక మనము మన డైటరీ సోర్సెస్తో రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఎక్కువగా తీసుకుంటున్నారు అలా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే కనుక దానికి కూడా మనం మేనేజ్ చేయొచ్చు. అంటే మనం తక్కువ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మేబీ ఛాన్సెస్ ఆఫ్ వెయిట్ లాస్, అండ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మేబీ ఛాన్సెస్ ఆఫ్ ఒబిసిటీ. సో పిడియాట్రిక్లో కూడా ఒబిసిటీ అండ్ వెయిట్ లాస్ రెండు చూస్తాము. దాన్ని మేనేజ్ చేసుకొని అకార్డింగ్ టు దట్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా పిల్లల నుంచే మనం స్టార్ట్ చేస్తాము. అండ్ మోస్ట్లీ దే విల్ బి ప్రిఫర్ విత్ జంక్ ఫుడ్ కదా. సో ఇవి చిప్స్ అంటారు అండ్ ఇష్టపడి అదే కావాలని అడుగుతారు. డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. మోస్ట్లీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ నే ప్రిఫర్ చేస్తారు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ అన్ని క్వాంటిటీ వైజ్ ఎక్కువ థింక్ చేస్తారు. సో ఏవైతే చేస్తున్నారో వాటి క్వాంటిటీ వైజ్ కానీ లేదంటే హోమ్ మేడ్ అయ్యేలాగా, అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఆలూ చిప్స్ అలాంటివి ఎక్కువ, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఎక్కువ ఇష్టపడతారు. సో దాన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ద క్వాంటిటీ ఆఫ్ సర్వింగ్ అనేది తక్కువ ఇచ్చి అట్లా మేనేజ్ చేస్తూ వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. సో యూ టేక్ కేర్ ఆఫ్ ఆటిజం కిడ్స్ ఆల్సో. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వైటమిన్ డి గురించి ఇంత ఉందా హిస్టరీ అనేసి చాలా సర్ప్రైజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. సో చూసాం కదండి, ఈసారి ఎప్పుడైనా ఎవరికైనా మీకు ఫ్యాటిగ్ ఉన్నా, టైర్డ్నెస్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా క్రామ్స్ ఉన్నా కానీ దాని అన్నిటికీ ఒక రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి అది వైటమిన్ డి ఏమో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ అనంత రీహాబ్లో మీకు ఇలాంటి వాటి గురించి మొత్తం అన్ని A to Z మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు డాక్టర్ రాజేశ్వరి గారు, డాక్టర్ అనుష గారు. థ్యాంక్ యూ సో మచ్.